లేదు బిడ్డ, ఏదో పీడకల. అమ్మా తాగు. ఏమైందమ్మా? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? చెప్పాను కదా బిడ్డ, ఏదో పీడకల. నువ్విక్క పడుకో. తెల్లవారి గట్ల కలలు నిజం అవుతాయట. ఇది మాత్రం నిజం కాకూడదు. భగవంతుడా, నేను చేసిన పాపానికి నా బిడ్డ అరెస్ట్ కాకూడదు. వద్దు, గంగకు ఆ పరిస్థితి రానివ్వను. ఓకే, నేను ఆలోచించుకుని నా నిర్ణయం ఏంటి అనేది మీకు చెప్తాను. అప్పుడు అలా ప్రొసీడ్ అవ్వండి. ఓకే అత్తయ్య, ఆ కావేరి కావాలని కాళ్ళు విరిగినట్టు నాటకం ఆడుతూ బావని ఇబ్బంది పెడుతుంది. మీ ఇద్దరిని విడదీయాలని చూస్తుంది. అది చేసేది డ్రామా అని తెలియాలి. అప్పుడు చెప్తా దాని సంగతి. అత్తయ్య, మేము కావేరి నాటకం బయట పెట్టాలనుకుంటున్నాం. అందుకు అలా ఒక ప్లాన్ చెప్పింది. అలా నీ ప్లాన్ చెప్పు. అలా కావేరికి నిజంగానే కాలు విరిగుంటే మాత్రం దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. కావేరికి ఏదైనా జరిగితే మనల్ని మనం క్షమించుకోలేం. వద్దొదిలే. భువనమ్మా, మీరు దేవతలాంటివారు. అలాంటి మిమ్మల్ని కావేరి కావాలనే మోసం చేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుంది. ఆ రాక్షసిని ఆపాలంటే ఇది తప్ప ఇంకో మార్గం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. వద్దు, దీనివల్ల కావేరి ప్రాణానికి ప్రమాదం ఉంది. ఏదైనా తేడా వస్తే అర్జున్ నన్నెప్పటికీ క్షమించడు. అసలు అర్జునే కాదు, నన్ను నేనే క్షమించుకోలేను. అయ్యో, నన్ను నమ్మండి భువనమ్మా, అది ఖచ్చితంగా నాటకం ఆడుతుంది. కాబట్టి తన ప్రాణాల మీదకి తెచ్చుకోదు. అయినా కావేరి నాటకం బయట పెట్టడం వరకు ఓకే, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. భువనమ్మా, ప్లీజ్ నాకొక్క అవకాశం ఇవ్వండి. తప్పకుండా నిరూపిస్తాను. అత్తయ్య, నాకెందుకో అలా చెప్పినట్టు చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. సరే చెయ్యండి, కాని కావేరికి మాత్రం ఏం జరగకుండా చూసుకోండి. సరే అత్తయ్య. అలా అత్తయ్య ఇంత చెప్పాక నాక్కూడా భయమేస్తుంది. కావేరికేమన్నా అయితే ఇంకా మంచిది కదా యమజా, నీకు రూట్ క్లియర్ అయిపోతుంది. క్లియర్ అవ్వడం కాదు, క్లోజ్ అయిపోతుంది. బావ నన్నెప్పటికీ క్షమించడు. అసలు ఎవరికీ తెలియనివద్దు. యాక్సిడెంటల్ డెత్ అని చెప్పేద్దాం. అలా నీ బ్రెయిన్ ఏంటి నాకన్నా షార్ప్గా పనిచేస్తుంది? మరేమనుకుంటున్నావు, ఇక్కడ ఉన్నది అలా. ఒక్కసారి డ్రైవింగ్ మొదలు పెట్టాక ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా ఆగేదే లేదు. సరే పద, ప్లాన్ వర్కౌట్ చేద్దాం. క్షమించండి అర్జున్ బాబు,
నాకు దెబ్బ తగిలిందని తెల్లవార్లు సేవలు చేశారు. కుర్చీలోనే కూర్చుని నిద్రపోయారు. ఇదంతా నా వల్లే. నేను మీకు సేవలు చేయడం పోయి మీతో సేవలు చేయించుకుంటున్నాను. కానీ ఆ యమజ బారి నుంచి మిమ్మల్ని దక్కించుకోవడం కోసం నేను ఆడుతున్న నాటకం ఇది. అర్జున్ బాబు, అర్జున్ బాబు, రాత్రంతా ఇక్కడే ఇలాగే పడుకున్నారా? నేను లేచాను కదా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అర్జున్ బాబు, చాలా థ్యాంక్స్ అర్జున్ బాబు. నీ థ్యాంక్స్ నాకేం అక్కర్లేదు. చూడు, ఇదంతా నీ మీద ప్రేమతో చేయలేదు. నా వల్ల నీకు దెబ్బలు తగిలాయి. నువ్వు రికవర్ అయ్యేలా చేసే బాధ్యత నాదే. అంతే తప్ప నీ మీద నాకు ప్రేమ పొంగిపోయి నీకు దగ్గరవుతానని, నిన్ను ఇంటి కోడలుగా రాణిస్తానని కలలు కనకు. నువ్వు అడిగిన టైంలో 2 రోజులు గడిచిపోయాయి. ఇక మిగిలింది 28 రోజులు మాత్రమే. ఆ తర్వాత నువ్వు డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయక తప్పదు. అత్తయ్య, ఏం జరిగింది? ఎందుకలా డల్గా ఉన్నారు? శివ, తెల్లవారుజామున ఒక కలొచ్చింది. ప్రేమ్ గురించి పోలీసులు వచ్చారు. గంగని అరెస్టు చేశారు. అదంతా నిజంగా జరిగినట్టే అనిపించింది. చాలా భయం వేసింది. అత్తయ్య, అలాంటి భయాలేమీ పెట్టుకోకు. ఏమీ జరగదు. ధైర్యంగా ఉండండి.